6th-7th నైట్, మే 6th-7th మధ్యరాత్రి మనం ఆపరేషన్ సింధూర్ నిర్వహించాం. పహల్గామ్ ఉగ్ర దాడికి వ్యతిరేకంగా, దానికి బదులుగా మన భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్ లోని కీలకమైనటువంటి ఉగ్ర స్థావరాల్ని నాశనం చేయగలిగారు అండ్ చాలా మంది ఉగ్రవాదుల్ని మట్టుబెట్టారు. సో ఆ రోజు నిజంగా చాలా గొప్ప రోజుగా మనం పరిగణించాలి. సో సంవత్సరం పూర్తి చేసుకుంటున్నటువంటి ఈ టైంలో క్షాత్రంలో మొదటి భాగం అంతా కూడా మేజర్ గా ఆపరేషన్ సింధూర్ తర్వాత వచ్చినటువంటి స్ట్రాటజిక్ చేంజెస్, ఆబ్జెక్టివ్స్ మనం ఏమైతే అనుకున్నామో వాటిని మనం చేరుకోగలిగామా, ఆపరేషనల్ అచీవ్మెంట్స్ ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాం సార్. ముందుగా ఈ 1 year తర్వాత ఆపరేషన్ సింధూర్ గురించి చెప్పాలి అని అంటే మీరేం చెప్తారు? మనం అప్పుడు కూడా ఫస్ట్ డిస్కస్ చేసినప్పుడు మనం అనుకున్నాం ఆపరేషన్ సింధూర్ కి ముందు ఆ తర్వాత అని అనేక సార్లు క్షాత్రంలో డిస్కస్ చేసిన రోజులు నాకు తెలుసు. అంటే ఎన్ని మార్పులు వస్తున్నాయి అనడానికి. సో ఒక్కసారి ఆపరేషన్ సింధూర్ టైం ని ఒకసారి గుర్తు చేసుకుందాం సార్. సాయి, మనం ఆపరేషన్ సింధూర్ చాలా ఎక్స్టెన్సివ్ గా కవర్ చేసాం. మనం క్షాత్రంలో కావచ్చు, లేదా మనకు గ్లోబల్ రౌండప్ లో కావచ్చు, మిలిటరీ పరంగాను, తర్వాత మనం జియో స్ట్రాటజిక్ ఇష్యూస్ అంశాల పరంగాను చాలా ఎక్స్టెన్సివ్ గా చాలా నెలలు కవర్ చేశాము. కానీ ఇప్పుడు సంవత్సరం గడిచిన తర్వాత ఒక్కసారి మళ్ళీ ఆత్మావలోకన చేసుకోవడం అనేది చాలా ముఖ్యం కాబట్టి దాని గురించి ఆలోచించేద్దాం. ఎందుకంటే కనుక ఈ మధ్యలో మనం చూసాం రష్యా యుక్రెయిన్ యుద్ధం కావచ్చు, లేదా మనకు ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం కావచ్చు, లేదా ఇజ్రాయెల్ అమెరికా కలిసి ఇరాన్ తో చేసిన యుద్ధం కావచ్చు, ఇవన్నీ ఏ దిశగా వెళ్తున్నాయో, ఎలా వెళ్తున్నాయో చూస్తున్నాం. కాబట్టి ఆ అనుభవం దృష్ట్యా మళ్ళీ మనం గనక ఆపరేషన్ సింధూర్ని ఒకసారి మళ్ళీ వెనక్కి వెళ్ళి చూసామంటే గనక ఎటువంటి అచీవ్మెంట్స్ మనం సాధించగలిగామన్నది చాలా కీలకంగా మనం ఈరోజు చర్చించవలసిన విషయాలు. మొట్టమొదటిది ఏంటంటే కనుక, అఫ్ కోర్స్ మనం అందరం అప్పటి నుంచి కూడా చెప్పుకుంటూ వస్తుంది ఏంటంటే కనుక, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత 2 న్యూక్లియర్ శక్తులు ఎప్పుడు కూడాను యుద్ధం చేయలేదు. అటువంటిది మనం ప్రూవ్ చేశాం. అంటే 2 న్యూక్లియర్ శక్తులు అయినంత మాత్రాన యుద్ధం జరగచ్చు అన్నటువంటి ఒక డాక్టరీని మనం ఎస్టాబ్లిష్ చేశాం. ఇద్దరు యుద్ధం చేస్తే ఆటోమేటిక్ గా న్యూక్లియర్ యుద్ధం అవుతుంది అని చెప్పడానికి వీలు లేదు అని ప్రూవ్ చేయగలిగాం. అంటే రేపటి రోజు చైనా అమెరికా మధ్యలో యుద్ధం జరగచ్చు, లేదా రష్యా అమెరికా మధ్యలో యుద్ధం జరగచ్చు, రష్యా ఫ్రాన్స్, రష్యా మనకు యూకే వీళ్ళ మధ్యలో యుద్ధం జరగచ్చు. కాబట్టి ఇవన్నీ కూడాను సబ్ న్యూక్లియర్ యుద్ధాలు పాసిబుల్ అన్న ఒక డాక్ట్రిన్ ని మనం ఎస్టాబ్లిష్ చేసాం. ఇది చాలా పెద్ద డెవలప్మెంట్ ప్రపంచంలోనే. అంటే యుద్ధాలు అన్నవి ఒకసారి న్యూక్లియర్ శక్తి ఉంటే కనుక ఇంక యుద్ధాలు జరగవు అన్నటువంటి డాక్ట్రిన్ ని మనం కంప్లీట్ గా తిరగరాసాం. అందుకని రాబోయే రోజుల్లో అన్ని దేశాలు కూడా, న్యూక్లియర్ ఉన్నటువంటి దేశాలు కూడా కన్వెన్షనల్, సబ్ కన్వెన్షనల్ ఈ శక్తిని కూడా పెంచుకునే దిశగా వాళ్ళు రీకాలిబ్రేట్ చేసుకోవాలి. వాళ్ళ శక్తిని అంతా కూడా మళ్ళీ రీస్ట్రక్చరింగ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అది మనం ఎస్టాబ్లిష్ చేసాం. అంటే రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత మొదటిసారి మనం ఇది చేయగలిగాం. అలాగే మనం ఏం చేసామంటే ఎస్కలేషన్ మ్యాట్రిక్స్ అన్నది క్లియర్ గా మన చేతిలో పెట్టుకోగలిగాం. అప్పుడు దానికి ముఖ్య కారణం ఏంటంటే మనకు క్లారిటీ ఉంది, మనం ఏం అచీవ్ చేయదలుచుకున్నామో దానికి క్లారిటీ ఉంది. కాబట్టి మన ఎస్కలేషన్ మ్యాట్రిక్స్ మన చేతిలో పెట్టుకుంది. అప్పుడు మనం ఇచ్చినటువంటి చాలా తక్కువ లిమిటెడ్ టార్గెట్ ఏంటి, టెర్రరిస్ట్ క్యాంపుల మీద మనం దాడి చేయాలి. పాకిస్తాన్కి ఒక మెసేజ్ పంపించాలి, మీరు మా దేశంలో ఇటువంటి చెత్త ఏమైనా చేస్తే దానికి మేము మిమ్మల్ని దండించి తీరతాము. ఇంటర్నేషనల్ బార్డర్ కాదు, లైన్ ఆఫ్ కంట్రోల్ కాదు, ఏదైనా దాటి వెళ్ళి మేము శిక్షిస్తాము. మీతో మాకు యుద్ధం కాదు, కానీ మీ భూమిని వాడుకుంటున్నటువంటి మీరు మా మీద ప్రయోగిస్తున్నటువంటి ఈ టెర్రరిస్ట్ శక్తుల మీద మేము దాడి చేస్తూనే ఉంటాము. ఇది రెగ్యులర్ నామ్ అయిపోయింది అని ఒక మెసేజ్ పంపించడానికి మనం వెళ్ళి దాడి చేసాం. సరే, పాకిస్తాన్ ఎస్కలేట్ చేసే కొద్దీ మనం కొడుతూ వెళ్ళాము. కానీ ప్రతిరోజు వాళ్ళకి ఏం చెప్పామంటే యుద్ధం ఆపుదాము, మేము మిమ్మల్ని మీతో యుద్ధం చేయడానికి మేము సిద్ధంగా లేము, యుద్ధం చేయడం మా ఉద్దేశం కాదు, వాళ్ళని శిక్షించాలి, మేము శిక్షించాము, అయిపోయింది, ఇక్కడ ఆపండి అని వాళ్ళు చెప్పాం. వాళ్ళు వినలేదు, మనం కొట్టారు, మళ్ళీ ఎస్కలేట్ చేసాం. అలా ప్రతిసారి వాడు మన మీద రిటాలియేట్ చేసినప్పుడు మనం ఎస్కలేట్ చేసుకుంటూ వెళ్ళాం. దీని కాంట్రాస్ట్ గా మనం ఈరోజు చూసామంటే కనుక, అమెరికా వాళ్ళకు అసలు యుద్ధంలో ఎందుకు వెళుతున్నారో తెలియదు. వాళ్ళకి ఈ రోజు దాకా ఏ కారణాల వల్ల ఇరాన్ మీద దాడులు చేశారో వాళ్ళకి తెలియదు. మార్కో రూబియో యుద్ధం మొదలైన మొదటి 2-3 రోజులు ఆయన ఏం చెప్పాడు, ఇజ్రాయెల్ వాళ్ళ మీద దాడి చేయబోతోంది కాబట్టి, ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేస్తే ఇరాన్ రిటాలియేట్ అవుతుంది కాబట్టి మేము కూడా బరిలో దిగాం అన్నాడు. అది కారణం కాదు కదా. ఇరాన్ ఏదో చేసింది, అమెరికాకు పెద్ద ముప్పు రాబోతోంది,
అమెరికా మెయిన్ ల్యాండ్ మీద ఏదో అటాక్ చేయబోతోంది, లేదా వాళ్ళ స్థావరాల మీద ఏదో దాడి చేయబోతోంది, మాకు క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది, అందుకని మేము అటాక్ చేసామంటే అర్థం ఉంది. అంటే అమెరికాకు కారణం లేకుండా అటాక్ చేసింది. అందుకని ఈ రోజు వాళ్ళు అస్తవ్యస్తమైన పరిస్థితి ఇరుక్కున్నారు. ఇది మనం ఇంకో రెండవ నామ్ మనం చాలా క్లియర్గా మనం ఎస్టాబ్లిష్ చేయగలిగాం. అంటే మీరు ఆపరేషనల్ క్లారిటీ ఉండాలి, ఆపరేషన్ ఆబ్జెక్టివ్స్ చాలా క్లియర్గా ఉండాలి. ఉంటే కనుక దాని మ్యాట్రిక్స్, దాని ఎస్కలేషన్ మ్యాట్రిక్స్ మీ చేతిలో ఉంటుంది. ఇన్ఫాక్ట్ రీసెంట్గా ఒక వారం 10 రోజుల క్రితం మనకు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ చౌహాన్ ఆయన ఏం చెప్పారంటే, అంటే చాలా సుదీర్ఘమైన యుద్ధం చేయడానికి మేము సిద్ధంగా ఉండినాము ఆ రోజు అని చెప్పాడు. అంటే ఇది 4 రోజుల్లో 5 రోజుల్లో 88 గంటల్లో మనం ఆపేసాం, అది వేరే విషయం. కానీ అవసరమైతే కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు యుద్ధం చేయడానికి కూడా సిద్ధంగా మేము డాక్టరీన్ తయారు చేసుకున్నామని చెప్పారు. అంటే వార్ గేమింగ్స్ జరుగుతాయి. మనం ఇది చేస్తే శత్రువు ఏం చేయగలడు, ఈ శత్రువు ఈ 3 చేయగలడు, ఈ 3 ఇది చేస్తే ఏం చేయాలి, రెండోది చేస్తే ఏం చేయాలి, మూడోది చేస్తే ఏం చేయాలి, నెక్స్ట్ స్టెప్ మనం ఏం చేయాలి, ఎటువంటి టార్గెట్స్ మనం దాన్ని మన దీంట్లో పెట్టుకోవాలి, మ్యాట్రిక్స్ లో పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా ఏంటంటే మన వాళ్ళు చాలా క్లియర్గా, అంటే పహల్గామ్ ఘటన జరిగిన తర్వాత, అఫ్ కోర్స్ అంతకంటే ముందరే మనకి ఎప్పుడు ప్లానింగ్ ఉంటుంది, ఎప్పుడైనా పాకిస్తాన్ యుద్ధం చేయడానికి ప్లానింగ్ ఉంటుంది, అది వేరే విషయం. కానీ ఈ ఎస్కలేషన్ మ్యాట్రిక్స్, తర్వాత ఎన్ని నెలలు యుద్ధం చేయాలి, దానికి కావాల్సిన ప్లానింగ్ అంతా కూడా మనం సిద్ధంగా ఉన్నాం. రెండవది అన్నిటికంటే కీలకమైనది ఏంటంటే సప్లై చైన్. యుద్ధం చేయాలంటే మనకు బుల్లెట్లు కావాలి, మనకు షెల్స్ కావాలి, వాళ్ళకు సైనికులకి నీళ్లు కావాలి, ఆహారం కావాలి, వాళ్ళకి లాజిస్టిక్స్ అన్ని కావాలి. సో ఇవన్నీ కూడా రాబోయే ఎన్ని నెలలకు కావాల్సిన సరుకులు మనకి మన దగ్గర స్టాక్స్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని ఆర్డర్ ఇవ్వాలి, ఆర్డర్ ఇస్తే ఎంత తొందరగా మనకు వస్తాయి, ఈ మొత్తం మ్యాట్రిక్స్ కూడా మనం ఆల్రెడీ సిద్ధంగా ఉన్నాము. పాకిస్తాన్ యుద్ధం చేయడానికి నెలల తరబడి, సంవత్సరాల తరబడి యుద్ధం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము అన్నటువంటి ఒక డాక్టరీన్ మనకు అనిల్ చౌహాన్ గారు రీసెంట్గా చెప్పారు. వారం క్రితం ఆయన చెప్పారు. అంటే మనము దీన్ని ఈ వెస్ట్ ఏషియాలో జరుగుతున్నటువంటి యుద్ధాలు కావచ్చు, రష్యా యుక్రెయిన్ జరుగుతున్న యుద్ధాలు కావచ్చు, దానికి భిన్నంగా క్లియర్ కట్ ఆబ్జెక్టివ్స్ పెట్టుకొని యుద్ధం చేశాం. కాబట్టి రాబోయే యుద్ధాల్లో, ప్రపంచవ్యాప్తంగా యుద్ధాల్లో కూడా ఈ క్లారిటీ ఉండాలి. క్లారిటీ లేకుండా మేము చాలా శక్తివంతులము, మేము సూపర్ పవర్ అనుకుంటూ అమెరికా చేసినట్టు చేస్తే కనుక ఇదో ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి వస్తుంది. సో ఇది ఒకటి మనం చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ చేయగలం ప్రపంచవ్యాప్తంగా. మూడవది, అసిమెట్రికల్ యుద్ధాన్ని ఎలా హ్యాండిల్ చేయాలన్నది ఈ రోజు దాకా మనకు ఆర్మేనియా అజర్బైజాన్ యుద్ధం తర్వాత అసిమెట్రికల్ యుద్ధాన్ని పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేసింది మనమే చేయగలిగాం. మనకు కూడా అంటే ఎస్పెషల్లీ డ్రోన్స్, ఈ అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్, ఇవన్నీ కూడాను గల్వాన్ ఘటన జరిగినప్పటికీ మనం సిద్ధంగా లేము. మన దగ్గర డ్రోన్స్ లేవు, మన దగ్గర ఏమీ లేవు. డ్రోన్సే ఉంటే కనుక సంతోష్ బాబు మనం ఇంతకుముందు డిస్కస్ కూడా చేసినాం, జమ్మూ ఎయిర్ బేస్ మీద డ్రోన్ అటాక్ జరిగింది. ఆ తర్వాత నుంచి కదా అసలు యాక్చువల్లీ మనం ప్రొక్యూర్ చేసుకోవడం మొదలు పెట్టింది. కరెక్ట్. ఇది అఫ్ కోర్స్ కొన్ని సంవత్సరాల క్రితం జరిగింది ఒక డ్రోన్ అటాక్. ఇన్ఫాక్ట్ మనకు కొల్లం సంతోష్ బాబు గారి బలిదానం అయి ఉండేదే కాదు. ఆయన ఎందుకు వెళ్ళాలి, ఆయన టీం ఎందుకు వెళ్లాల్సి వచ్చిందంటే చైనా పిఎల్ఏ అక్కడి నుంచి వెళ్ళిపోయారా లేదా, గల్వాన్ ఎక్కడైతే వాళ్ళు చొరబాటు వచ్చారో ఆ లైన్ దాటి వెనక్కి వెళ్ళారా లేదా చెక్ చేయడానికి వెళ్ళారు. చెక్ చేస్తే వాళ్ళు మెరుపు దాడి చేసి వీళ్ళని చంపారు. డ్రోన్స్ ఉంటే కనుక డ్రోన్స్ చెక్ చేసి వచ్చి ఉండేది. కాబట్టి అప్పుడు మనకు అటువంటి ఆలోచనే లేదు. ఇంకా మనం మన సిస్టమ్ ఎలా ఉంటుందంటే కనుక ఎక్కడేసిన గొంగళి అక్కడే ఒక స్టేటస్ కో మెయింటైన్ చేసుకుంటూ వెళ్తుంటాం. గతంలో చేసింది బ్రిటిష్ కాలం నుంచి ఏం చేస్తుందో అదే చేస్తాం మనం. అదే ప్రాసెస్ ఉంటుంది. ఎంత కొత్త టెక్నాలజీ వచ్చినా మన ఆపరేషనల్ ప్లాన్స్ అన్ని పాత ఆపరేషన్ ప్లాన్సే ఉంటాయి. కానీ గల్వాన్ ఘటన తర్వాత మనం కంప్లీట్గా మన పారాడైమ్ షిఫ్ట్ వచ్చింది. అందుకనే మనం ఐ థింక్ ఈ క్షాత్రం మొదలు పెట్టినప్పటి నుంచి ఇన్ఫాక్ట్ గ్లోబల్ రౌండప్లో కూడా పదే చెప్తున్నాం మనము, బిఫోర్ గల్వాన్ అండ్ ఆఫ్టర్ గల్వాన్. ఆఫ్టర్ గల్వాన్ భారతదేశం చాలా డిఫరెంట్ భారతదేశం ఈరోజు. గల్వాన్ కంటే ముందర ఉన్నటువంటి ఆ పాత బూజంతా మనం దులిపేసుకున్నాము, ఇప్పుడు వేరే దేశంగా తయారైనాం. అందుకని ఈ డ్రోన్ టెక్నాలజీ మొట్టమొదటిసారి స్వామ్ డ్రోన్స్, అంటే మనకు 3 న్యూక్లియర్ పవర్ దేశాలు, ఒక నేటో దేశం మన మీద దాడి చేసాయి. అమెరికన్ టెక్నాలజీ, చైనీస్ టెక్నాలజీ, పాకిస్తాన్ సొంత వాళ్ళ టెక్నాలజీ. 4వది నేటో మెంబర్ అయినటువంటి టర్కీ, వాళ్ళ బైరాట్కర్ డ్రోన్స్, వాళ్ళ ఎఫ్పివి ఫస్ట్ పర్సన్ వ్యూ డ్రోన్స్. ఇన్ఫాక్ట్ టర్కీ వాళ్ళ సిబ్బందే కూర్చొని అక్కడ వాళ్ళ బంకర్స్ లో ఆపరేట్ చేశారు పాకిస్తాన్ కోసం.
సో ఇన్ని టెక్నాలజీస్ మనం ఎదుర్కోగలిగాం. ఒక్కటంటే ఒక్క డ్రోన్ కూడా మన మిలిటరీ ఇన్స్టలేషన్స్ మీద వాడు పడలేకపోయింది. అంత పర్ఫెక్ట్గా మనం దాన్ని హ్యాండిల్ చేయగలిగాం. ఇది ఇంతవరకు అంటే అమెరికా కూడా లెసన్ నేర్చుకోవాల్సింది. లేటెస్ట్గా మనకు వస్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటి, అమెరికా మా దగ్గర పేట్రియట్స్ ఉన్నాయి, థాడ్ ఉంది, మా దగ్గర ఐరన్ డోమ్ ఉంది, ఏదో డేవిడ్ స్లింగ్లు చాలా పెద్ద పెద్దగా మాట్లాడతారు కదా వీళ్ళు, మిలియన్స్ ఆఫ్ డాలర్స్ వీళ్ళ దగ్గర శక్తి ఉంది, వీఆర్ ద వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ ఆర్మీ అంటాడు డొనాల్డ్ ట్రంప్, ఇవన్నీ చెప్తున్నాడు కదా. ఇప్పుడు యుక్రెయిన్ ని పిలిపించి వీళ్ళ షహీద్ డ్రోన్స్ ఎలా హ్యాండిల్ చేయాలని యుక్రెయిన్ అమెరికాకి లెక్చర్ ఇస్తుంది. యాంటీ డ్రోన్ వార్ఫేర్ స్ట్రాటజీస్, టెక్నాలజీ, అలాగే దానికి కావాల్సినటువంటి అమ్యునిషన్, దానికి కావాల్సినటువంటి యాంటీ డ్రోన్ టెక్నాలజీ ఈరోజు యుక్రెయిన్ అమెరికాకి ఇస్తాం. యుక్రెయిన్ దగ్గర నుంచి అక్కడ గల్ఫ్ దేశాలు అందరూ కొనుక్కుంటున్నారు, మనకి యుఏఈ కావచ్చు, సౌదీ కావచ్చు, వీళ్ళు కొనుక్కుంటున్నారు. అంటే వీళ్ళ కాస్ట్లీ యుద్ధాన్ని నుంచి అసిమెట్రికల్ యుద్ధంలోకి ఇప్పుడు పాఠాలు నేర్చుకుంటున్నారు. మనము గల్వాన్ తర్వాత ఇటువంటి పరిస్థితి వస్తుంది అని తెలిసి మనం ఆల్రెడీ సిద్ధంగా ఉన్నాం. అందుకనే ఆపరేషన్ సింధూర్లో అది సక్సెస్ అయింది. ఒక్కటంటే ఒక్క డ్రోన్ కానీ, ఒక్క మిజైల్ కానీ, మన ఒక్క డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్ మీద కూడా పడలేదు. ఇంత డ్యామేజ్ కూడా భారతదేశానికి అవ్వలేదు. సివిలియన్ ఏరియాస్లో పడ్డాయి కొన్ని డ్రోన్స్, వాళ్ళ షెల్లింగ్ వల్ల కొంతమంది చనిపోయారు. ఫర్ ఇన్స్టెన్స్ అక్కడ మనకు పూంచ్లో ఉన్నటువంటి గురుద్వారా మీద కొట్టారు వాళ్ళు. అలాగే బార్డర్ ఏరియాస్లో చాలా గ్రామాలు దెబ్బతిన్నాయి, మనకు ఊడిలో దెబ్బలు తిన్నారు, చాలా మంది చనిపోయారు. బార్డర్ ఏరియాస్ బాగా దెబ్బలు తగిలినాయి, అది కాదనట్లేదు. అలాగే జమ్మూ పట్టణంలో కొన్ని డ్రోన్స్ వచ్చి పడ్డాయి. బార్డర్ పట్టణాల్లో సివిలియన్ ఏరియాస్ మన దగ్గర డిఫెన్స్ లేనటువంటి ప్రాంతంలో కొంత నష్టం మనకు కలిగింది. కానీ డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్స్, మన ఎయిర్పోర్ట్స్ కానీ, మన ఎయిర్ బేస్లు కానీ, లేదా మన మిజైల్ సైలోస్ ఎక్కడైతే పెట్టుకున్నామో, అమ్యునిషన్ డంప్స్ కానీ, లేదా మన బేసెస్ కానీ, సైనికులు ఉన్నటువంటి స్థావరాలు కానీ, ఏది ఒకటంటే ఒకటి కూడా ఎఫెక్ట్ అవ్వలేదు. అంటే పర్ఫెక్ట్ డిఫెన్స్ మనం చేయగలిగాం. దానికి మనం పెట్టుకున్నాం కదా పేరు, ఆకాష్ తీర్ అని పేరు పెట్టుకున్నాం. సో లోవెస్ట్ L-70 గన్, ఎప్పుడో 60 దశకంలో మనం రష్యా నుంచి కొన్నటువంటి L-70 గన్ దగ్గర నుంచి తీసుకుని S-400 దాకా అన్నిటిని ఇంటగ్రేట్ చేసుకున్నాం. ఇవన్నీ పరస్పరం ఒకటిగా మాట్లాడుకో, ఎందుకంటే నేటో ఎక్విప్మెంట్ మనం ఇక్కడి నుంచి మనకు ఫ్రాన్స్ నుంచి, తర్వాత మనకు కొరియా నుంచి తెచ్చుకున్నటువంటి కావచ్చు, లేదా ఇజ్రాయెల్ నుంచి తెచ్చుకున్నటువంటి వెపన్స్ కావచ్చు, రష్యన్ వెపన్స్తో మాట్లాడవాలి. ఎందుకంటే ఈ రెండు కంపాటబుల్ కాదు. ఒకవేళ ఈ రెండింటిని అనుసంధానం చేస్తే సీక్రెట్స్ రష్యా లీక్ అవుతాయని చెప్పి వీళ్ళు భయపడతారు, అలాగే రష్యన్ సీక్రెట్స్ వీళ్ళకి లీక్ అవుతాయని రష్యా పర్మిట్ చేయదు. మనం ఏం చేసాం, ఆకాష్ తీర్ అని ఒకటి పెట్టి ఈ రెండింటిని ఇంటగ్రేట్ చేసాం. ఆ రెండు డైరెక్ట్గా మాట్లాడుకోకుండా మన దగ్గర టెక్నాలజీ మాట్లాడుకుంటుంది, అలా చేసాం. కాబట్టి ఇది ఇంతవరకు ప్రపంచంలో ఎవరు సాధించినటువంటి ఇంటగ్రేషన్ మనం సాధించగలిగాం. ప్లస్ డిఫెన్స్, మనం బై నేచర్ మనం చాలా డిఫెన్స్లో అద్భుతాలు సృష్టించాం. ఇది మేజర్ స్ట్రాటజిక్ ఆబ్జెక్టివ్స్ అన్ని మనం అచీవ్ చేసిన వాటిలో కీలకమైనటువంటి మొట్టమొదటిసారి చైనా మనకు థ్రెట్గా లేకుండా ఉంటుంది. ఎందుకంటే మనం గతంలో మనం చూసాం, కార్గిల్ యుద్ధం జరిగేటప్పుడు మన మౌంటైన్ బ్రిగేడ్ యుద్ధం మనకు అప్పుడు అంతమంది మనకు బలగా లేదు. మన దగ్గర బార్డర్లో ఉన్నటువంటి చాలా కాంటింజెంట్స్ని, చాలా బటాలియన్స్ని మనం తీసుకువెళ్ళి అటు కార్గిల్కి షిఫ్ట్ చేశాం. ఈ షిఫ్ట్ చేయడంలో మనకు పాంగాంగ్ సో లేక్ దగ్గర ఉన్నటువంటి మన సైన్యాన్ని అంతా మనం విత్డ్రా చేసేసరికి అదును చూసుకుని చైనా వచ్చి 4 ఫింగర్స్, అంటే ఆల్మోస్ట్ ఫింగర్ 8 నుంచి ఫింగర్ 4 దాకా వచ్చి కబ్జా చేసుకున్నారు. ఇదే ఇప్పుడు కొత్త LAC అని వాడు మొదలు పెట్టారు. యాక్చువల్గా ఇంటర్నేషనల్ బార్డర్ సిర్జిక్, కానీ LAC లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వచ్చి ఫింగర్ 8 ఉండాలి. కానీ వాళ్ళు ఫింగర్ 8 నుంచి రోడ్ వేసేసుకుని ఫింగర్ 4 దాకా వాళ్ళు కబ్జా చేసుకున్నారు. కాబట్టి ఈసారి అటువంటి తప్పిదం చేయకుండా మనం ఏం చేసామంటే, మొత్తం చైనీస్ బార్డర్ అంతా కూడాను, మనం ఇండో టిబెటన్ బార్డర్ అంతా కూడాను మన ఫోర్సెస్ కంప్లీట్గా అలర్ట్గా ఉన్నాయి, కంప్లీట్ స్టాండ్ బై ఆపరేషన్గా ఉన్నాయి. దాంతో చైనాకు ఆప్షన్ లేదు. చైనా ఏం చేసి ఉండేది, నార్మల్గా ఎక్కడో ఒక దగ్గర చొరబడి వస్తే కనుక మనం సైన్యాన్ని అక్కడికి డైవర్ట్ చేస్తే పాకిస్తాన్కి ఊరటగలిగేది. కానీ అటువంటి ఛాన్స్ ఇవ్వలేదు. అంటే ఒక విధంగా చూస్తే కనుక 2 ఫ్రంట్ వార్ ఆల్రెడీ యుద్ధం చేసాం మనం. ఇక్కడ చైనా తోటి మనం ఫైర్ చేయకపోయినా కానీ కూడా మన సైన్యం రెడీగా ఉంది, అమ్యునిషన్ ఉంది వాళ్ళ దగ్గర, మిజైల్స్, ట్యాంకులు, డ్రోన్లు, వాళ్ళకి ఏమేమి ప్రోటోకాల్స్ కావాలో అన్ని చైనా సైడ్ ఉన్నవి, ఏమీ తగ్గించలేదు. అవి అలా ఉండగా పాకిస్తాన్తో యుద్ధం చేశాం. అందుకని 2 ఫ్రంట్ వార్ జరిగింది ఇక్కడ. అది మనకు ఆపరేషన్ సింధూర్లో జరిగినటువంటి ఒక కీలకమైన పరిణామం. అలాగే మనం చూస్తే కనుక ఈరోజు
చర్చ ప్రపంచవ్యాప్తంగా చర్చ కాశ్మీర్ చర్చలో లేనే లేదు. గతంలో కాశ్మీరు స్వతంత్రం కోసం భారతదేశం అట్రాసిటీస్ గగ్గోలు పెట్టి డిస్ప్యూటెడ్ టెరిటరీ ఇవన్నీ చాలా చర్చలు ఉన్నాయి గతంలో అంతా. ఇప్పుడు పాకిస్తాన్ చర్చ అయితే ఏం చేస్తోంది, మాకు నీళ్లు వదిలిపెట్టండి అంటారు. ఇండస్ వాటర్ ట్రీటీ సస్పెండ్ చేసేసరికి ఈరోజు నెరేటివ్ మారిపోయింది. నీళ్లు వదిలితే చాలు మాకు కాశ్మీర్ గురించి మాట్లాడమన్న పరిస్థితికి ఈరోజు పాకిస్తాన్ తీసుకొచ్చాము. పాకిస్తాన్ ఈరోజు యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో రెజల్యూషన్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. అఫ్ కోర్స్ దాన్ని ఎవరు యాక్సెప్ట్ చేయటం వేరే విషయం. వరల్డ్ బ్యాంక్ కి, యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ కి, యుఎన్ జనరల్ అసెంబ్లీకి అందరూ లెటర్లు రాస్తున్నారు, బెదిరిస్తున్నారు వాళ్ళు. మా నీళ్లు ఈరోజు పాకిస్తాన్లో చాలా చాలా కఠినమైన పరిస్థితి ఉంది. నీళ్లు వాళ్ళకి లేవు. మనమేమో బాగ్లిగార్ డ్యామ్ దగ్గర నుంచి అన్నిటి ఆపేసాం. మనం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఈరోజు పాకిస్తాన్ ఉంది. కాబట్టి వాళ్ళ బెదిరింపులన్నీ కూడా గతంలో ఇచ్చిన బెదిరింపులు ఏంటంటే నీళ్లు ఆపితే కానీ మేము అటాక్ చేసి తీరుతాం అన్నారు వాళ్ళు. ఇప్పుడు మరి అటాక్ చేస్తారో చూడాలి. కాబట్టి ఈ యొక్క మొత్తం నెరేటివ్ని కాశ్మీర్ నుంచి తీసేసాం మనం. ఆర్టికల్ 370 తీసినప్పుడే చాలా మారిపోయింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత కాశ్మీర్ అన్నది అసలు ఎక్కడ చర్చలో లేకుండా తీసేయగలిగాం. ఇది ఒక మేజర్ అచీవ్మెంట్. ఇది మనం అర్థం చేసుకోవాలి. అలాగే మొట్టమొదటిసారి భారతదేశం గతంలో మనం అసలు ఈ నెరేటివ్ వార్లో ఎక్కడా లేం. మనం పాకిస్తాన్ నెరేటివ్ వార్ అంతా కూడా వాళ్ళు సాధించగలిగారు. బాలాకోట్లో మనం అటాక్ చేసినప్పుడు కూడా ఏదో కాకులను కొట్టారు, వీళ్ళు చెట్లను కొట్టారు అని చెప్తే మన దగ్గర కౌంటర్ లేదు. మన దగ్గర మొట్టమొదటిసారి రోజు మన వాళ్ళు బ్రీఫింగ్ ఇచ్చి శాటిలైట్ ఇమేజరీ చూపించి మనం వాళ్ళని ఎలా డ్యామేజ్ చేశాము అవన్నీ ఎక్స్పోజ్ చేయగలిగాం. అంతేకాదు వీళ్ళు సివిలియన్ ఎయిర్ క్రాఫ్ట్స్ వెనకాల ఎలా దాచిపెట్టుకొని మనం అటాక్ చేస్తామన్న భయంతో మన గల్ఫ్ నుంచి ఇస్లామాబాద్కి వెళ్తున్నట్టు ఎయిర్ క్రాఫ్ట్ చాటున దాక్కుని వాళ్ళు మన మీద దాడులు చేశారు. ఇవన్నీ మనం ఎవిడెన్స్తో ప్రూవ్ చేయగలిగాం. మొట్టమొదటిసారి నెరేటివ్ వార్ని ఎలా కౌంటర్ చేయాలో ప్రయత్నం చేశాం. అఫ్ కోర్స్ దాంట్లో చాలా మనం ఇంకా చేయవలసి ఉండింది. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పటికి కూడా మనకు రఫైల్స్ ఎన్ని పడిపోయాయన్న విషయంలో మనం క్లారిటీ ఇవ్వలేదు. ఇటువంటి కొన్ని అంశాలు ఉన్నాయి. ఇంకా కొంత నెరేటివ్ వార్లో మనం నేర్చుకోవాల్సి ఉంది. కానీ ఇంతవరకు ఎప్పుడు చేయనటువంటిది మనం చేశాము. ఆపరేషనల్ టీమ్ని తీసుకొచ్చి పెట్టి మనం ఒక నెరేటివ్ వార్, ఒక ఎవిడెన్స్ చూపించి మనం ఏం చేసాము, ఏం సాధించామని చెప్పేటువంటి ఒక కొత్త తరం. అంటే మనకు బాంబులు, యుద్ధము ఇవి ఒకటే కాదు, ఈవెన్ నెరేటివ్ వార్ ఇస్ అ వార్ అన్నటువంటి ఒకటి మనం యాక్సెప్ట్ చేసాము. మన టీం, మన ఆర్మ్ ఫోర్సెస్ అన్ని కూడా ఆ దృష్ట్యా రోజు బ్రీఫింగ్ ఇవ్వడము, ఎవిడెన్స్ తోటి సహా వాళ్ళు ఇవ్వడం అన్నది ఒక శుభ పరిణామం, ఒక మేజర్ షిఫ్ట్ మన అప్రోచ్లో. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. నెరేటివ్ వార్లో మనం ఇంకా చాలా వెనకబడి ఉన్నాం పాకిస్తాన్తో కంపేర్ చేస్తే. అఫ్ కోర్స్ వాళ్ళు ఫేక్ నెరేటివ్ పుష్ చేస్తారు. ఇంకా కొంచెం అగ్రెసివ్గా చేయవలసింది ఉంది. వాళ్ళ ఫేక్ నెరేటివ్స్ మనం ఎక్స్పోజ్ చేస్తూ వెళ్ళాలి. అఫ్ కోర్స్ రీసెంట్గా ఒక 2 నెలల క్రితం మనకు ఎయిర్ మార్షల్ ఏకే సింగ్ గారు ఆయన ఫస్ట్ టైం అఫీషియల్గా ఆయన చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే 5-6 విమానాలు మనం పాకిస్తాన్ కనీసం అంటే 5-6 విమానాలు మేము పేల్చగలిగాము, షూట్ డౌన్ చేశాము, మా ఎవిడెన్స్ తోటి మేము చెప్తున్నాము అని ఆయన చెప్పగలిగారు. అలాగే వాళ్ళ ఏవాక్సిన్ మనం కొట్టాము. ఇది కూడా ప్రపంచంలో రికార్డ్, వరల్డ్ రికార్డ్. 314 కిలోమీటర్ దూరంలో వెళ్తున్నటువంటి వాళ్ళ అర్లీ వార్నింగ్ ఎయిర్ కంట్రోల్ సిస్టమ్ ఏదైతే ఏవాక్స్ వెళ్తోందో పాకిస్తాన్ది, దాన్ని షూట్ డౌన్ చేయగలిగాం. అది ఆఫ్ఘనిస్తాన్ ఇరాన్ బార్డర్లో వెళ్తుంది, బలూచిస్తాన్ ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతంలో వెళ్తుంది, దాన్ని షూట్ డౌన్ చేశాం. సో ఇంతవరకు ఈవెన్ S-400 కూడా దట్ ఈస్ అ లాంగెస్ట్ కిల్. S-400 400 కిలోమీటర్ల దాకా చేయొచ్చు అని చెప్తున్నారు. కానీ ఇంతవరకు నిజంగా అచీవ్ చేసింది భారతదేశమే. 314 కిలోమీటర్ దూరంలో మనం కొట్టాము అది. సో ఈ ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ అన్నది వాళ్ళకి ఎక్కడ కూడా సెక్యూరిటీ లేదు. గతంలో మనతో యుద్ధం వస్తే అన్ని బలూచిస్తాన్లోనో ఎక్కడో ఇరాన్ బార్డర్లోనో ఆఫ్ఘనిస్తాన్ బార్డర్లో వెళ్ళి దాచుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు అది కూడా వాళ్ళకు ఛాన్స్ లేదు అని ప్రూవ్ చేశాం. 300 కిలోమీటర్ల పరిధిలో వస్తేనే కొట్టేస్తున్నాం. వాళ్ళకు ఉన్న సరిహద్దు ఎంత? మన వాగా బార్డర్ నుంచి, అట్టారి బార్డర్ నుంచి తీసుకుంటే కనుక మనకు తోర్కం బార్డర్ 500 కిలోమీటర్లు ఉంటుంది. కాబట్టి ఎక్కడ దాచుకోగలరు వాళ్ళు? మొత్తం పాకిస్తాన్ ఈరోజు వల్నరబుల్ మనం ప్రూవ్ చేశాం. సో ఇవి కొన్ని కీలకమైనటువంటి పరిణామాలు. మనకు అప్పుడు యుద్ధంలో అప్పుడు తెలియలేదు, కానీ తర్వాత మెల్లిగా మనకు తెలిసాయి. ఇటువంటి అచీవ్మెంట్స్ అన్ని మన వాళ్ళు ఎలా చేశారన్న విషయం మనకు మెల్లిమెల్లిగా తెలిసాయి. అలాగే మనం చూస్తే కనుక వాళ్ళ F-16 ఇటువంటి స్టెల్త్ అంటే ఒక ఆల్మోస్ట్ 4th 5th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్స్ వాళ్ళ దగ్గర JF-10C, JF-17 వీటిని మన సుఖాయిలతో కొట్టాము, మన తేజస్తో కొట్టాము. మనం పాత జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా వాళ్ళని మనం ఈజీగా హ్యాండిల్ చేయగలిగాం. అంటే జనరేషనల్ షిఫ్ట్. మీ దగ్గర టెక్నాలజీ ఉండొచ్చు, అంతకంటే కొంత ఇన్ఫీరియర్ టెక్నాలజీ ఉన్నా కానీ కూడా
దీన్ని ఎలా వాడుకుంటారు, ట్రైనింగ్ ఎలా ఉంది, మీకు ప్రోటోకాల్స్ ఎలా ఉన్నాయి, దీని థ్రెట్ పర్సెప్షన్ ఎలా ఉంటుంది, నో ఎస్కేప్ జోన్ అని ఉంటుంది మనకు ఎయిర్ కాంబాట్ లో. నో ఎస్కేప్ జోన్ ఉంటుంది, దాంట్లో పెడితే కనుక వాళ్ళు ఫైర్ చేస్తే మీరు తప్పించుకోలేరు. అటువంటిది ఎలా తప్పించుకోవాలి, వాళ్ళు ఫైర్ చేస్తే ఎలా తప్పించుకోవాలి, ఈ ప్రోటోకాల్స్ అన్ని ఎంత అద్భుతంగా మన వాళ్ళు ట్రైనింగ్ చేశారంటే, చైనాకు సంబంధించిన PL-15E 200 కిలోమీటర్ల దూరం దాకా కొట్టగలిగినటువంటి బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్ ని మనం ఒక్కటి కూడా మనకు ఎయిర్ క్రాఫ్ట్ తగలకుండా తప్పించుకోగలిగాం. అవన్నీ కూడాను మన భూభాగంలో పడిపోయి చెక్కు చెదరకుండా పడిపోయి అవన్నీ తీసి మనం రివర్స్ ఇంజనీరింగ్ చేసాం. రివర్స్ ఇంజనీరింగ్ చేసి చైనా యొక్క కెపాసిటీ ఏంటో, వాళ్ళు ఏం చేస్తున్నారో అన్ని మనం పసిగట్టగలిగాము. అప్పుడు ఆపరేషన్ సింధూర్ జరుగుతున్నప్పుడు మన దగ్గర 200 కిలోమీటర్ల దూరంలో కొట్టగలిగిన BVRM లేదు మన దగ్గర. 110 కిలోమీటర్లు కొట్టగలిగినవే ఉన్నాయి మన దగ్గర. మనకు ఫ్రాన్స్ నుంచి తెచ్చుకుంది, రష్యా నుంచి తెచ్చుకుంది, మనకు ఇజ్రాయెల్ నుంచి తెచ్చుకుంది, అలాగే మనది అస్త్రా MK1 ఇవే ఉన్నాయి మన దగ్గర. 80 కిలోమీటర్ నుంచి 120 కిలోమీటర్ల దాకా కొట్టగలం. ఇప్పుడు ఆఫ్ కోర్స్ మనకు అస్త్రా MK2 వచ్చింది, ఇంకా చాలా వచ్చింది. అస్త్రా MK2 ఆల్మోస్ట్ 200 కిలోమీటర్ల దాకా కొట్టగలం. కానీ ఇది ట్రైనింగ్, ప్లానింగ్, ఎగ్జిక్యూషన్ ఎంత ఇంపార్టెంటో మనం ఆపరేషన్ సింధూర్లో చూసాం. మనకంటే కొంత ఎక్కువ సుపీరియర్ టెక్నాలజీ ఉన్న ఎక్విప్మెంట్ పాకిస్తాన్ దగ్గర ఉన్నా కానీ కూడా దాన్ని మనం కౌంటర్ చేయగలిగాము. అది చాలా కీలకం. అంటే కంటిన్యూస్ గా వార్ గేమింగ్ నడుస్తూ ఉండాలి, కంటిన్యూస్ గా మనం అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండాలి. దీనికి ఇంకో కారణం ఏంటంటే కనుక మనం యుద్ధ విన్యాసాలు చేస్తున్నాం, వార్ గేమ్స్ చేస్తున్నాం అన్ని దేశాలతో. కనీసం అంటే ఒక 50-60 దేశాలతోటి మనం కంటిన్యూస్ గా వార్ గేమ్స్ చేస్తుంటాం. ఆర్మీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, నేవీ కావచ్చు, యుద్ధ విన్యాసాలు చేస్తున్నాం. కాబట్టి జాయింట్ ప్రోటోకాల్స్ వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నాం, ఎలా చేయాలి, ఇదేం చేయాలి. అలాగే దాన్ని వాళ్ళలో ఉన్న వీక్నెసెస్ ఏంటి మనం తెలుసుకుని మనం పర్ఫెక్ట్ చేసుకుంటూ వెళ్తున్నాం. కాబట్టి మనం యుద్ధం చేయకపోయినా కానీ కూడా మన ట్రైనింగ్, మన ప్రోటోకాల్స్, మన ప్లానింగ్, ఎగ్జిక్యూషన్ ఎంత పర్ఫెక్ట్ గా ఉందో మనం ఈరోజు ఆపరేషన్ సింధూర్లో చూడగలిగాం. మనకు వీక్నెస్ ఉన్నాయి, మన దగ్గర ఎయిర్ క్రాఫ్ట్ లో ఇంకా చాలా కొనాల్సి ఉంది, టెక్నాలజీ ఇంకా అప్గ్రేడ్ చేసుకోవాల్సింది. కానీ ఉన్న వాటిల్లో మనం ఎలా చేయగలిగాం, ఇది మన మేజర్ అచీవ్మెంట్ మనం అర్థం చేసుకోవాలి. కీలకంగా పాకిస్తాన్ ఏమో 7, 5, 6, 7, 8 రఫైల్స్ కొట్టామని చెప్పి వాళ్ళు చెప్తుంది. కానీ ఒక్కటంటే ఒక్క విమానం కూడా ఏం తగలలేదు. టెక్నికల్, ఎందుకంటే మన ఎయిర్ క్రాఫ్ట్స్ ఏవి కూడాను లైన్ ఆఫ్ కంట్రోల్ కానీ లేదా ఇంటర్నేషనల్ బోర్డర్ కానీ దాటి వెళ్ళలేదు. వాళ్ళు అక్కడి నుంచి ఫైర్ చేసిన మిజైల్ ఏవి మనకు తగలలేదు. కానీ మొదటి రోజు రఫైల్లో మనకి ఇబ్బంది వచ్చింది, టెక్నికల్ ఇబ్బంది వచ్చింది. ఎందుకంటే వాళ్ళు మనకు సోర్స్ కోడ్ ఇవ్వలేదు. మనం దాంట్లో బ్రహ్మోస్ కానీ లేదా మనకు అస్త్రా MK1 కానీ అనుసంధానం చేయడం కష్టమైంది మనకి. దానివల్ల మనకు కొంత ఇబ్బంది వచ్చింది. కొన్ని మన డికాయ్స్ని కొట్టగలిగారు వాళ్ళు. అందుకని మరుసటి రోజు నుంచి, రెండో రోజు నుంచి మన సుకోయిలు ముందరుండి యుద్ధం చేసే, రఫైల్స్ ఓన్లీ సపోర్టింగ్ రోల్స్ ప్లే చేశారు. మనకు రఫైల్స్ తర్వాత తేజస్ సపోర్టింగ్ రోల్ ప్లే చేశారు. అంటే మనం యుద్ధంలో మన అనుభవం దృష్ట్యా ఎంత తొందరగా మన స్ట్రాటజీస్ మార్చుకోగలుగుతున్నాం అన్నది కూడా ఆపరేషన్ సింధూర్లో మనం నిరూపించగలిగాం. రఫైల్ మీదే డిపెండ్ అయి ఉంటే కనుక యుద్ధం మనం కష్టపడి ఉండేవాళ్ళు. ఫర్ ఇన్స్టెన్స్ ఈరోజు అమెరికా ఈ రోజు కూడా వాళ్ళకు ప్యాట్రియేట్ థాడ్లతో యుద్ధాలు చేస్తున్నారు. వాళ్ళు ఇమ్మీడియట్ గా ఈ అసిమెట్రికల్ యుద్ధం వచ్చేసరికి డ్రోన్ యుద్ధం వాళ్ళు చేయవలసింది, వాళ్ళు చేయట్లేదు, ఇప్పుడు కూడా చేయట్లేదు. సో మనం అలాగా ఒక్క 24 hours మనం మారిపోయాం, మన స్ట్రాటజీ అంతా మార్చేసుకున్నాం. మనం యుద్ధంలో యుద్ధ అవసరాలు బట్టి ఎలా మార్చుకోవాలనేది కూడా మనం ప్రూవ్ చేయగలిగాం. అందుకని ఎన్నో అంశాల్లో ఇవి మనం ఒక విధమైనటువంటి అచీవ్మెంట్ అన్నది మనం అందరం గర్వించదగ్గటువంటిది. వీక్నెస్లు ఉన్నాయి, మనకు ఉన్నటువంటి వీక్నెస్లు అర్థం చేసుకుని మళ్ళీ దాన్ని పూడ్చుకునే దిశగా ఆపరేషన్ సింధూర్ అయినప్పటి నుంచి ఈ సంవత్సరం లోపు చాలా అగ్రెసివ్గా మన ప్రభుత్వం కానీ, DRDO కానీ, లేదా మన ప్రైవేట్ రంగ సంస్థలు, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ కానీ, ఒకటి ప్రొడక్షన్ ఇంప్రూవ్ చేయడం, 2 కొత్త టెక్నాలజీస్ని వాళ్ళు ఆవిష్కరించడం, 3 మన సొల్యూషన్స్ ఏవైతే మనకు వీక్నెస్ ఉన్నాయని తెలుసుకున్నామో ఆ వీక్నెస్ను పూడ్చుకునే దిశగా మన దగ్గర సొల్యూషన్స్ ఉంటే మన దగ్గర సొల్యూషన్స్, లేదంటే ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఇంపోర్ట్ చేసుకోవడము. రమారమి 3,84,000 కోట్ల రూపాయలు ఒక సంవత్సరంలో మనం ఆర్డర్ ఇష్యూ చేశాము. అంటే అర్థం చేసుకోవచ్చు మనం ఎంత అగ్రెసివ్గా వెళ్తున్నాము. నార్మల్గా మనకు రఫైల్ డీల్ మనకు కనీసం 10 సంవత్సరాలు పడుతుంది ఎయిర్ క్రాఫ్ట్ డీల్ చేయాలంటే, దాని టెక్నికల్ స్పెసిఫికేషన్స్ ఇవి అన్నీ వేసరికి. మనకి 114 రఫైల్స్కి సంబంధించి ఇనిషియేట్ చేసి 1.5 సంవత్సరం కాలేదు, ఆల్మోస్ట్ సంతకం పెట్టే దిశగా వచ్చాము.
సో అందుకని అన్ని కూడా ప్రొక్యూర్మెంట్స్ అన్ని కూడా ఫాస్ట్ ట్రాక్ చేస్తున్నాం. సో ప్రభుత్వం అన్నది చాలా చాలా ఎఫిషియన్సీ తీసుకొచ్చింది. మొత్తం మన డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్, డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్, డిఫెన్స్ రీసెర్చ్, వీటిలో అన్ని కూడా వాళ్ళు పారదర్శకంగా వాళ్ళు చేయగలుగుతున్నారు. రమారమి 30 అత్యాధునికమైనటువంటి అప్గ్రేడెడ్ మిసైల్ టెస్ట్ అని చేసి పృథివీ, అగ్ని ఇటువంటివన్నీ కూడాను గతంలో మనం ఆల్రెడీ ఇండక్ట్ అయిన వాటిని కూడాను దాని బరువు తగ్గించి స్పీడ్ ఇంక్రీజ్ చేసి టెక్నాలజీ పెట్టి కమ్యూనికేషన్స్ పెంచి, అలాగే అగ్ని 5 మామూలుగా 8,000 కిలోమీటర్ల దూరం దాకా కొట్టగలిగిన దాన్ని కూడా బంకర్ బస్టర్ బాంబ్ గా తయారు చేసి, అంటే గత సంవత్సరంలో అద్భుతాలు సృష్టించాము. ఎన్నో చేంజెస్ మనం చేసుకోగలిగాం. సో ఇది మనం కీలకంగా మనం చూడవలసింది. సో అన్నిటికంటే చాలా ముఖ్యమైనది అంటే మోదీ గారు మన ప్రధానమంత్రి చెప్పినటువంటి అంశాలు. యుద్ధం అయిపోయిన తర్వాత ప్రధానమంత్రి చెప్పినటువంటి కీలకమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో మన యుద్ధ నీతిని కంప్లీట్ గా మార్చుకున్నాం. మొట్టమొదటిది మనం ఏం చెప్పామంటే బ్లడ్ అండ్ వాటర్ విల్ నాట్ ఫ్లో టుగెదర్. రక్తము నీళ్లు కలిసి ప్రవహించవు. ఇండస్ వాటర్ ట్రీటీ మనం ఏదైతే రద్దు చేశామో సంవత్సరం తర్వాత ఈరోజు పాకిస్తాన్ ఎటువంటి ఇబ్బందులు ఉందో చూస్తున్నాము. చాలా ప్రాజెక్ట్స్ ఫాస్ట్ ట్రాక్ చేశాము. 2 సంవత్సరాల్లో మనకు ఆ ప్రాజెక్ట్స్ అన్ని కూడాను రాబోతున్నాయి. ఇంకొక అంశం ఏంటంటే దీంట్లో ఏ టెర్రరిస్ట్ అటాక్ మన దేశం మీద జరిగినా భారతదేశం నుంచి రెస్పాన్స్ ఉండి తీరుతుంది అనేటువంటి డాక్టరీన్ మోదీ గారు పెట్టారు. దాంతో రేపు మళ్ళీ ఇంకొక అటాక్ జరిగితే కనుక భారతదేశం ఆపరేషన్ సింధూర్ని కంటిన్యూ చేస్తుంది. గతసారి కంటే కూడా ఎక్కువ అటాక్ ఉంటుంది, పెద్ద ఎత్తున మీకు దెబ్బ తగులుతాయని చెప్పి నిన్ననే దాని ఫస్ట్ యానివర్సరీ దృష్ట్యా మన ఆర్మ్డ్ ఫోర్సెస్ అన్ని కూడా వార్నింగ్ ఇచ్చాయి. అలాగే న్యూక్లియర్ బ్లాక్ మెయిల్ పని చేయదు అని చెప్పారు మోదీ. మా దగ్గర న్యూక్లియర్ బాంబులు ఉన్నాయి కాబట్టి మమ్మల్ని మీరు ఏం చేయలేరు, చేస్తే మేము న్యూక్లియర్ అటాక్ చేస్తామని మమ్మల్ని బెదిరించకండి, మీ న్యూక్లియర్ బెదిరింపులకు మేము బెదరము అని చాలా స్పష్టంగా ఆయన స్టేట్మెంట్ ఇష్యూ చేశారు. దీని వెనకాల 2 అంశాలు. ఆపరేషన్ సింధూర్లో వాళ్ళ న్యూక్లియర్ కమాండ్ స్ట్రక్చర్ ఎవరైతే ఉన్నారో, న్యూక్లియర్ అటాక్ చేయడానికి కావాల్సిన సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళని చంపేశాం. నూర్ ఖాన్ ఎయిర్ బేస్ మనం దాడి చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ బిల్డింగ్ కొలాప్స్ అయితే బిల్డింగ్ లోపల వాళ్ళు బంకర్లో వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళందరూ చనిపోయారు. పాకిస్తాన్ ఎంత దౌర్భాగ్యపు దేశం అంటే వాళ్ళ శవాలు కూడా బయటికి తీయలేదు. శవాలు బయటికి తీస్తే శాటిలైట్స్ చూస్తాయని చెప్పేసి బుల్డోజర్ రన్ చేసేసి దాని మీద వాళ్ళు క్లోజ్ చేసేసి, అంత దరిద్రమైన దేశం. అంటే ఈ రోజు నిజంగా వాళ్ళు న్యూక్లియర్ అటాక్ చేయడానికి మనుషులు లేరు వాళ్ళ దగ్గర. ఆ ప్రోటోకాల్స్ వాళ్ళ ఎలా దాన్ని ఫైర్ చేయాలని తెలిసిన వ్యక్తులు లేరు, వాళ్ళని చంపేశాం. 2 ఖైరానా హిల్స్ లో అటాక్ ని మనం అటాక్ చేసి మాకు తెలియదని చెప్పి వదిలేసాం. ఈరోజు తేలుగుట్టిన వాడిలాగా ఈరోజు పాకిస్తాన్ భారతదేశం మా మీద దాడి చేసింది అని చెప్పలేరు, దాడి చేసింది అని తెలుసు వాళ్ళకు. కాబట్టి వాళ్ళ న్యూక్లియర్ అసెట్స్ ఎక్కడ పెట్టారో భారతదేశానికి తెలిసిపోయింది అన్న విషయం పాకిస్తాన్కి అర్థమైంది. అందుకనే మోదీ గారు చెప్పిన ఈ స్టేట్మెంట్ న్యూక్లియర్ బ్లాక్ మెయిల్ పని చేయదు అన్న దాని వెనకాల ఇంత సపోర్ట్, మనం ఇంత ఆపరేషన్ చేశాం కాబట్టి దాని ఆధారంగా ఆయన చెప్పగలిగారు. ప్రపంచంలో ఒక న్యూక్లియర్ శక్తి ఉన్న దేశం అంటే భయపడతారు. ఈ రోజు నార్త్ కొరియా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయంటే అందరూ ఎలా వణుకుతున్నారు ఆ ప్రాంతం చూస్తున్నాం మనం, ఇంక్లూడింగ్ అమెరికా. మీ న్యూక్లియర్ బాంబులు మేము భయపడము అని చెప్పే దేశం లేదు అక్కడ. ఈ రోజు ప్రపంచంలో న్యూక్లియర్ పవర్ ని మేము భయపడము, మీ న్యూక్లియర్ బ్లాక్ మెయిల్ ని మేము బేఖాతరు చేస్తున్నామని చెప్పిన ఏకైక దేశం భారతదేశం. అంటే మనకి ఎంత ఫస్ట్ ఇంటెలిజెన్స్ ఎలా మనం పట్టుకోగలిగాం అంటే ఎంతకాలంగా అబ్జర్వ్ చేస్తున్నాం. మనకు తర్వాత తెలిసినటువంటి అంశాలు ఏంటంటే కనుక ఈ ఖైరానా హిల్స్ లో వాళ్ళు సొరంగాలు తవ్వుతూ అక్కడి నుంచి మట్టి తీసి మళ్ళీ అది దరిద్రం, వాళ్ళు కకృతి వెదవాలి కదా, వాళ్ళు ఏం చేశారంటే అక్కడి నుంచి వాళ్ళు అక్కడ తీసినటువంటి మెటీరియల్ బిల్డింగ్ మెటీరియల్ గా అమ్ముకున్నారు. వాళ్ళు ఈ మిలిటరీ వాళ్ళు అమ్ముకుని సొమ్ము చేసుకున్నారు. ఆ బిల్డింగ్ మెటీరియల్ అంతా కూడా, ఎందుకంటే అది న్యూక్లియర్ కంటామినేటెడ్, న్యూక్లియర్ మెటీరియల్ ఉంది లోపల. కాబట్టి ఆ న్యూక్లియర్ కంటామినేటెడ్ మెటీరియల్ తో కట్టిన చుట్టుపక్కల ఊర్లు ఏవైతే ఉన్నాయో ఆ ఊర్లలో క్యాన్సర్ ఇన్సిడెన్స్ భయంకరంగా పెరిగింది. చాలా మంది క్యాన్సర్ రావడము, తొందరగా చనిపోవడం, ఇటువంటివి చాలా జరిగినాయి. అది మనం ట్రాక్ చేసాం. అంటే ఏ లెవెల్లో మన ఇంటెలిజెన్స్ ఉందో అర్థం. అందరూ మొసాడ్ గురించి మాట్లాడతారు, సిఐఏ గురించి మాట్లాడతారు, లేదా మనకు MI6 గురించి మాట్లాడతారు, లేదా మనకు రష్యన్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడతారు. కానీ భారతీయ రా ఇంటెలిజెన్స్ అనేది మనం చాలా, ఎస్పెషలీ అజిత్ దోవల్ గారు వచ్చిన తర్వాత మన శక్తి ఏంటో ప్రపంచానికి తెలియకుండా దాచిపెట్టుకోగలిగాం. ఈ లెవెల్ దాకా మనకి ఇంటెలిజెన్స్ ఉంది. అంటే ఎక్కడ న్యూక్లియర్ మెటీరియల్ పెట్టారు అనేది అంత మైన్యూట్గా ట్రాక్ చేసాం. అందుకని ఖైరానా హిల్స్ లో ఉన్న విషయం మనకు తెలుసు అన్న విషయం ఈరోజు పాకిస్తాన్ చెప్పాం.
సో ఈ ఇంత ఇంటెలిజెన్స్ మన దగ్గర ఉంది కాబట్టి ఈ రోజు మోదీ గారు అంత ధైర్యంగా న్యూక్లియర్ బ్లాక్ మెయిల్ కి మేము బెదరము అని చెప్పినటువంటి ధైర్యం ఈరోజు భారతదేశానికి వచ్చింది. అదే వాజ్పేయి గారు ఆ నిర్ణయం తీసుకోలేకపోయారు. లైన్ ఆఫ్ కంట్రోల్ దాటితే కనుక న్యూక్లియర్ అటాక్ ప్రాబ్లం ఉంది కాబట్టి కార్గిల్ అప్పుడు ఎల్ఏసి దాటకండి అని చెప్పారు. కానీ ఇప్పుడు మనం సార్ ఆ రోజున్న పరిస్థితులు కూడా లెక్కనేమో మరి నిజంగానే. కరెక్ట్. ఎందుకంటే మన దగ్గర శక్తి లేదు. ఫస్ట్ మన దగ్గర అంత శక్తి లేదు. రెండు, ఇంటెలిజెన్స్ లేదు. పాకిస్తాన్ బాంబులు ఎక్కడున్నాయో మనకు తెలియదు. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా పటిష్టంగా పనిచేసాము. ప్రతి అంగుళము గాలించాం పాకిస్తాన్. ఎక్కడ వాళ్ళు దాచిపెట్టుకున్నారు, ఎక్కడి నుంచి వాళ్ళకి శక్తి ఉంది, ఏం చేయగలరు, వాళ్ళ డాక్టరీన్స్ ఏంటి, వాళ్ళ ఆఫీసర్లు ఏం ఆలోచన చేస్తున్నారు, ఎంతో ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్. అందుకనే ఈరోజు అజ్ఞాత్ బందూకుదారులు ఇంతమంది చంపుతున్నా ఒక్క అజ్ఞాత్ బందూకుదారు కూడా దొరకట్లేదు, అన్నోన్ గన్మెన్ దొరకట్లేదు. సో మనకి ఇంటెలిజెన్స్ అనేది గణనీయంగా పెరిగింది. దోవల్ గారే ఆయన ఒక ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఆయన. కాబట్టి ఆయన వచ్చిన తర్వాత ఈ ప్రోటోకాల్స్ అన్ని పెట్టేసరికి గత 10-12 ఏళ్లలో మన శక్తి గణనీయంగా పెరిగింది. అందుకనే మోదీ గారు ఈ స్టేట్మెంట్ చిన్న విషయం కాదు. ప్రపంచంలో ఇంకొక న్యూక్లియర్ శక్తి ఉన్న దేశాన్ని మీ న్యూక్లియర్ బెదిరింపులకు మేము బెదరము అని చెప్పిన దేశం లేదు. మొట్టమొదటి భారతదేశం. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి మనం. అలాగే ఇంకొక చాలా కీలకమైన ఒక ఒక నిర్ణయం మోదీ గారు ఏం చేశారంటే, స్టేట్ యాక్టర్స్, నాన్ స్టేట్ యాక్టర్స్ అని మేము వ్యత్యాసం చూడము అని చెప్పారు. గతంలో ఏంటంటే వీళ్ళు నాన్ స్టేట్ యాక్టర్స్ అనేవాళ్ళు. టెర్రరిస్టులు అంటే మాకు తెలియదు, వాళ్ళు ఏదో వాళ్ళ దీనికోసం సిద్ధాంతం కోసం పోరాటం చేస్తున్నారు, స్వతంత్రం కోసం పోరాటం చేస్తారు, మాకు తెలియదు అనేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, వాళ్ళు మీరు ఒకటే అన్న సిద్ధాంతం మనం ఎస్టాబ్లిష్ చేసాం. అంటే రేపు జైషే మహమ్మద్ మన మీద దాడి చేస్తే జైషే మహమ్మద్ని కొట్టాం, పాకిస్తాన్ సైన్యాన్ని కొడతాం. సో ఇది పాకిస్తాన్ సైన్యంలో అభిన్న భాగము అన్నటువంటి ఒక ప్రోటోకాల్ మనం పెట్టేసుకున్నాం. కాబట్టి స్టేట్, నాన్ స్టేట్ యాక్టర్స్ మధ్యలో వ్యత్యాసం ఉండదు అన్నటువంటి ఒక డాక్టర్ని మనం పెట్టగలిగాం. అలాగే మనకు పాకిస్తాన్ తోటి బయలాటరల్గా ఏమీ ఉండవు. క్రికెట్ కానీ, స్పోర్ట్స్ కానీ, మనకు ఇంకేదైనా కల్చరల్ ఎక్స్చేంజెస్ కానీ, ఇవన్నీ కూడా కంప్లీట్గా బంద్ చేసేసుకున్నాం. మల్టీలాటరల్ ఫోరమ్స్ లో ఆఫ్ కోర్స్ మనకు వరల్డ్ కప్స్ లో కావచ్చు, లేదా ఇన్ఫాక్ట్ ఈరోజు పాకిస్తాన్ టీం వస్తుంది ఇక్కడ, కొన్ని స్పోర్ట్స్ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ మనం కండక్ట్ చేస్తున్నాము, దానికి పాకిస్తాన్ టీం కూడా వస్తుంది. కానీ బయలాటరల్ సిరీస్ కాదు. సో బయలాటరల్ సిరీస్ కంప్లీట్గా కట్ చేసాం మనం పాకిస్తాన్తో. అలాగే మనం చూస్తే కనుక మనకు ఈ గత 1 సంవత్సరంలో డిఆర్డిఓ, తర్వాత మనకు మన ఇండస్ట్రీ అంటే డిపిఎస్యూస్, డిఫెన్స్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్, ప్రైవేట్ సెక్టర్ అండర్టేకింగ్స్, తర్వాత కీలకంగా మన అకాడమీ, ఐఐటీలు, వీళ్ళందరూ కూడాను అనుసంధానం చేసేటువంటి ప్రక్రియ జరిగింది. దాంతో ఈరోజు మనం చూస్తున్నాము అద్భుతాలు సృష్టించగలుగుతున్నారు. ఎన్నో అంశాల్లో ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్, ఇంకా మన గతి లేదు, ఇంపోర్ట్ చేసుకోవాలన్నవన్నీ కూడాను మన దేశంలోనే తయారవుతుంది. అందుకని మన శక్తి గణనీయంగా పెరిగింది. అనిల్ చౌహాన్ గారు రీసెంట్గా ఇచ్చిన వారం రోజుల క్రితం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఏం చెప్పారంటే, ఎన్నో నెలల దాకా యుద్ధం చేసే శక్తి మా దగ్గర ఉన్నది, అంటే అప్పుడు చేయడానికి సిద్ధపడ్డాం మేము ఆపరేషన్ సింధూర్ అప్పుడు, సంవత్సరంలో మా శక్తి ఎన్నో రెట్లు పెరిగింది అని చెప్పారు. అది ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ వెనకాల ఆయనకు ఎలా బలం ఇస్తోంది అంటే కనుక, గత సంవత్సరంలో ఇవన్నీ కూడా చేశాము. ప్రైవేట్ రంగ సంస్థలకి చాలా ఛాలెంజెస్ ఇచ్చాము, అలాగే డిపిఎస్యూస్కి మనం టార్గెట్స్ ఇచ్చాము, అలాగే మనం అకాడమీ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి చాలా ఇంజనీరింగ్ కాలేజ్, ఇన్ఫాక్ట్ ఒక ఢిల్లీ బేస్డ్ కాలేజ్ మనకు సియాచిన్లో సైనికులకు హార్ట్ అటాక్ రాకుండా ఉండడానికి వాళ్ళు ఒక డివైస్ తయారు చేశారు. మనం దాని గురించి చర్చించాం, మన ఛాత్రులను చర్చించాం దాని గురించి. సో ఇటువంటివి ఎన్నో అంశాలు, ఈవెన్ కాలేజెస్ వీళ్ళు కూడా ఇన్వాల్వ్ చేశాము. ఇది మనకు ఉన్నటువంటి అద్భుతాలు. ఒక్క సంవత్సరం అంటే గతంలో మనకు సంవత్సరానికి 1-2 షిప్లు లాంచ్ చేసేటువంటి పరిస్థితి నుంచి గత సంవత్సరం అంటే 2025 నుంచి 2026 మార్చి వరకు 30 పైచిలకు షిప్లను మనం లాంచ్ చేశాము. షిప్లు కావచ్చు, సబ్మరీన్స్ కావచ్చు. అంటే ఎంత త్వరితగతిన మనం ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తున్నామో మనం అర్థం చేసుకోవచ్చు. అందుకని ఆపరేషన్ సింధూర్ తర్వాత మనం ఏం చేసాం అన్నది, అప్పుడు మనం బహుశా పాకిస్తాన్ కంటే ఒక 5x 5 రెట్లు 6 రెట్లు మన శక్తివంతంగా ఉన్నటువంటి పరిస్థితి నుంచి ఈ రోజు సంవత్సరం తర్వాత స్టోరీ కట్ చేస్తే బహుశా 10 రెట్ల శక్తి ఎక్కువ పెంచు. కాబట్టి ఆపరేషన్ సింధూర్ అన్నది మనకు ఒకటి, అప్పుడు మన గొప్పతనం ఏంటో, మన ప్రోటోకాల్స్ ఏంటో, మన ట్రైనింగ్ ఏంటో, మన కెపాసిటీ ఏంటో నిరూపించాం. 2, అప్పుడు నేర్చుకున్న గుణపాఠాల దృష్ట్యా
శక్తిని ఎన్నో రెట్లు బలోపేతం చేసుకున్నాం గత 1 సంవత్సరం. అఫ్ కోర్స్ మన ప్రేక్షకులు క్షాత్రం చూస్తున్న వాళ్ళు ఎటువంటి టెస్టులు జరిగినాయి, ఎటువంటి లాంచెస్ జరిగినాయి, కమిషన్లు ఏం జరిగినాయి, ఎటువంటి కొత్త కొత్త అస్త్రాలు మనం ఆవిష్కరించుకుంటున్నాము, యాంఫీబియస్ డ్రోన్స్, చాలా అంశాలు మనం చర్చించాము. అలాగే మనం సపరేట్ గా జువ్వల దిన్న మనకు ఆంధ్రప్రదేశ్లో ఓన్లీ ఫర్ మెరైన్ డ్రోన్స్ కు సంబంధించి ఒక పోర్ట్ పెట్టుకున్నాం, ప్రపంచంలో ఎక్కడ లేదు అది పెట్టుకున్నాం మనం. అలాగే హర్యానాలో మనకు ఓన్లీ డ్రోన్ రన్వే కూడా పెట్టుకున్నాం మనం. అంతే ఎంత లెవెల్లో మన అడ్వాన్స్మెంట్ ఉందో అర్థం చేసుకోవచ్చు. గత 10 సంవత్సరాలు ఒక ఎత్తు, గత సంవత్సరం ఒక ఎత్తు. అంత సీరియస్ గా ఫోకస్డ్ గా మన ఆర్మ్డ్ ఫోర్సెస్ కి శక్తి ఇస్తున్నాం. మొట్టమొదటిసారి మనము గత 10 సంవత్సరాల బడ్జెట్ కంపేర్ చేసి చూస్తే ఈ సంవత్సరం వచ్చినటువంటి బడ్జెట్ లో 15% మన మిలిటరీ హార్డ్వేర్ కొనడానికి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కి మనం అదనంగా బడ్జెట్ ఇచ్చాము. 15% ఎక్కువ ఇచ్చాము. అందుకని ఇవన్నీ కూడాను మన ప్రేక్షకులకు కొంత తెలిసిన విషయం అయినా కానీ కూడా మళ్ళీ 1 సంవత్సరం అయింది కాబట్టి ఒకసారి దీని గురించి మళ్ళీ గుర్తు చేసుకోవడం, నెమరేయడం చాలా మంచిదన్న ఉద్దేశంతో మనం దీని గురించి చాలా అద్భుతంగా చెప్పారు సార్. నాకు నిజంగా ఒక మంచి డిఫెన్స్ ఎక్స్పర్ట్ క్లాస్ వింటున్నట్టుగానే ఉంది మా అందరికి కూడా నిజంగా. అండ్ అసలు కొంచెం కూడా డిస్టర్బ్ చేయలేదు, అసలు వింటూ ఉన్నారు. ఆల్మోస్ట్ 38 నిమిషాల వరకు మాట్లాడుతూనే ఉన్నారు, మీరు చెప్తూనే ఉన్నారు చాలా విషయాలు. అంటే ఆపరేషన్ సింధూర్ గురించి ఈవెన్ ప్రేక్షకులకు కూడా తెలియాల్సిందే. మేము పదే ఈ క్షాత్రం ఎపిసోడ్ లో మేము ఎప్పుడు చెప్తున్న మాట ఏంటంటే, ఎందుకు ఈ క్షాత్రం ప్రోగ్రామ్ చేస్తున్నాం అన్న దానికి కూడా రీజన్ ఏంటంటే, యుద్ధం ఎంత అవసరము. నిజంగా మన యుద్ధం చాలా వరకు అందరూ అంటారు ఏదో శాంతి కోసం అని మాట్లాడుతూ ఉంటారు, శాంతి వచనాలు వల్లె వేస్తూ ఉంటారు, అహింస అంటూ ఉంటారు. కానీ నిజానికి యుద్ధాలే ప్రపంచ గతిని మార్చినవి. యుద్ధం అనేది అది మనం చేయకపోవచ్చు, ఇంకో దేశం చేస్తుంది. కానీ మనం దానికి ఎంత సన్నద్ధతగా ఉన్నామని బట్టే ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇన్ని మార్పులు వచ్చాయి. అదే ఆపరేషన్ సింధూర్ జరగకపోయి ఉండుంటే నీకు నాకు ఏ సంబంధం లేదన్నట్టు కామ్గా కూర్చొని ఉంటే ఇంత అడ్వాన్స్మెంట్స్ ఉండేవి కాదు కదా సార్? పర్ఫెక్ట్. ఎందుకంటే కత్తి ఉన్నవాడికే శాంతి ఉంటుంది, కరెక్ట్. అస్త్రం ఉన్నవాడికే శాంతి ఉంటుంది. అస్త్రం లేనివాడు టిబెట్ నుంచి పారిపోయి ధర్మశాలలో దాచుకునే పరిస్థితి, దుస్థితి వస్తుంది. ఎంత శాంతి దూత అయినా, ఎంత అపర బుద్ధుడైనా కానీ దలైలామా అక్కడి నుంచి పారిపోవాల్సిన పరిస్థితి. మీరు సురక్షితంగా ఉండాలి, శాంతిగా ఉండాలి, అక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ సమాజాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే కనుక శక్తి ఉండాలి. శక్తి ఉన్నవాడు, బలం ఉన్నవాడికే శాంతి ఉంటుంది. ఈరోజు డెవలప్డ్ నేషన్స్ గా చెప్తున్నాం అన్ని కూడా మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధం, అనేక యుద్ధాల్లో పాల్గొని అనేక కష్ట నష్టాల కోర్చి ఈ రోజు ఈ స్థితికి వచ్చాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.